హాయ్ అండి అందరికీ. నేనైతే పచ్చి కొబ్బరితో ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. కార్తీక మాసంలో మా ఊర్లో బోనాలు చేశాము. కొబ్బరికాయలన్నీ వేస్ట్ అయిపోతాయని ఈ విధంగా ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఊరు నుండి ఇక్కడికి వచ్చేలోపు జిగురుగా అవుతాయని ఒకరోజు ఎండలో పెట్టాను. ఈ విధంగా నానబెట్టడం వల్ల పచ్చి కొబ్బరిలా మారిపోయాయి. ఒక రోజంతా నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న కొబ్బరిని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాను. ఈ పేస్ట్ నుంచి కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే కొబ్బరి పాలన్నీ సపరేట్ అవుతాయి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న కొబ్బరి పాలను ఫ్రిడ్జ్లో ఒక డే అంతా స్టోర్ చేసుకోవాలి. కొత్తగా చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ విధంగా స్టోర్ చేసుకున్న పాలని బయటకు తీసి చూద్దామండి. చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. వాటర్ అంతా కిందికి వచ్చేసి గుజ్జంతా పైకి వస్తుంది. స్టవ్ పైన బాండీ పెట్టి ఈ మిశ్రమాన్ని వేడి చేసుకోవాలి. 10 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుంది. కొబ్బరి మిశ్రమం అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. అప్పుడే ఆయిల్ మంచిగా వస్తుంది. వచ్చిన ఆయిల్ని ఈ విధంగా వడకట్టుకోవాలి. నాకైతే 1 మంత్కి సరిపడా ఆయిల్ వచ్చేసిందండి. ఫ్రెష్ కొబ్బరి నూనె. బయట ఆయిల్స్ వాడి వాడి జుట్టు అంతా ఊడిపోయిందండి. అందుకే ఫ్రెష్ కొబ్బరి నూనె ప్రిపేర్ చేశాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.